చట్నీ తయారు చేస్తున్నానండి. పుట్నాల పప్పు, కొబ్బరి, ఎండుమిర్చి, కొత్తిమీర, చింతపండు, కరివేపాకు, పుట్నాల పప్పు, పొట్టుతో ఉన్న మినపప్పు, పల్లీలు, తాలింపుకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉప్పు, కొంచెం నూనె అండి. పెనం పెట్టాను స్టవ్ పైన, కొద్దిగా నూనె, కొంచెం పొట్టుతో ఉన్న పప్పు అండి, కొద్దిగా శనగపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా చింతపండు, ఇవన్నీ వేసి పక్కకు పెట్టాలి. ఎండుమిరగాయలు ఇలా వేయించుకోవాలండి. మామూలుగా వేయించామంటే చాలా ఘాటు వచ్చేస్తుంది ఇల్లంతా. అలా కాకుండా కరివేపాకు వీటితో పాటు వేయించుకుంటే కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి అంత ఘాటు రాదు. ఇవన్నీ ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. కొత్తిమీర అండి, నూనె ఏమి లేకుండా అలా వేయించాలి. ఇక తనుగులో ఎక్కువ వేగించే అవసరం లేదండి. స్టవ్ బంద్ చేయాలి చాలు. ఆ వేడి పైన వేగిపోతుందండి. కొత్తిమీర ఎంత పెద్ద నూనెలో వేసి ఎగించే అవసరం లేదు. నా వీడియోకి అది షేక్ అవుతుందండి, ఎందుకంటే నా చెయ్యి కొంచెం వణుకుతుంది. ఆ వణుకుడు వల్ల వీడియో షేక్ అవుతుందండి. వేగించిన పల్లీలండి, పుట్నాలు, కొబ్బరి, కొంచెం ఉప్పు, ఇవన్నీ వేసి మిక్సీ వేయాలండి. ఎండుమిర్చి, మనకు కావాల్సిన కారము, చింతపండు. చట్నీ రెడీ అయిందండి. ఒక గిన్నెలో తీసుకొని తాలింపు వేసుకోవాలి. టేస్టీ చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది సేమియా ఉప్మాగా చాలా బాగుంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.